అరుణాచలం ఆ మహాశివుని పుణ్యక్షేత్రం అయినా సరే ఫ్రెండ్స్తో వెళ్తే ఫన్నే కదా. అంతేగా అంతేగా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. అయ్యా ఏం చేస్తున్నా ఒక్క దెబ్బతో లైఫ్ సెట్ అయిపోవాలని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. మధ్యలో మన చిట్టి మాస్టర్ ఇంకా రాజా మాస్టర్ కూడా కనపడ్డాడు. సో తినటానికైతే ఈ హోటల్ చూస్ చేసుకున్నాం. లోపల ఎలా ఉంది, ఇప్పుడే ఫ్రెష్గా అట్లేస్తుండే బాబాయ్. ఆకలి మంటతో మా వాళ్ళు రగిలిపోతున్నారు. టిఫిన్ ఏమో ఇంకా రావట్లేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. టిఫిన్ చేశాక హాట్గా ఒక టీ చాలా బాగుంది. ఇక్కడ ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఎప్పుడు చూడు చూడటానికి క్లైమేట్ చాలా అందంగా ఉంది కదా. ఆ రోజు ఎండ కూడా గట్టిగా రాలేదు. సో హ్యాపీగానే మా జర్నీ సాగింది. నడిచి నడిచి అలసిపోయి నిమ్మరసం తాగుతున్నాం. ఓకే ఓకే దారి మధ్యలో జింకలకి ఆ పిల్లోడు బిస్కెట్లు తినిపిస్తున్నాడు. మన చంటిగాడు ఓ పెద్ద ఫోటోగ్రాఫర్లా వీడియోలు తీస్తున్నాడు. కానీ ఒక్క వీడియో సరిగ్గా రాలేదు. హీరో 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 హీరో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరుణాచలం మొత్తం మీద ఇక్కడే ఫస్ట్ టైం ఒక 10 రూపాయలు ఐటెం కనిపించింది, చెరుకు రసం. సో మిగతా అంతా చాలా కాస్ట్లు ఉన్నాయి. ఎలా ఉందిరా? పోనీలే, ఇదేనా దొరికింది. 10 రూపాయల కూలింగ్ బెటర్ ఏమో. ఏదో తేడాగా ఉందండి. పొలంలో నడిచి నడిచి కలిసిపోయి పాదాలు నొప్పి వచ్చినాయట. మసాలా చెప్పుకున్నాం. 5 నిమిషాలకి 20 రూపాయలు అంట. ఇంకోసారి వస్తారు అరుణాచలం. పర్లా మా ఆవిడ కొడుతుంది. ఏమైందిరా? ఇది అయిపోయింది అరకొండలో టైం అప్ ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. 5 నిమిషాలకి 30 రూపాయలు. నడిచి నడిచి అలిసిపోయింది. అరుణాచలం ఒక్కసారి వచ్చి వెళ్తేనే లైఫ్ మారిపోతుంది అంటారు. మరి ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటాను. వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? జస్ట్ ఆస్కింగ్ అంతే. ఎందుకు మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళ బాడీలో యాక్షన్ తగ్గిపోయింది. అందుకే రియాక్షన్గా మంచి నిమ్మరసం తాగుతున్నాం. వాడు ఫోన్ ఆపట్లేదా? అని ఎవరికైనా చూపించండి రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇదేంది ఇది నేను చూడలే.